గమ్మతి వార్తలు. ఎప్పుడు వచ్చా పనాకాడికి? పొద్దుగాలు వచ్చా. పొద్దుగానే వచ్చినావు? జరిగిందా మరి జాతర? అయ్యింది, మంచిగా అయింది. మంచిగా మరి అక్కడ పైన మోడీ సార్ ఇట్లా అంతా చూసా, మంచిగానే ఉంది. ఎంతమంది కొడుకులు పెట్టాడు? నాకు 4, 2 బిడ్డలు 2 కొడుకులు. మరి ఇలా రావణ బారి ఏం కోరుకున్నావు? రావణ బారి మంచిగా ఉండాలి, అందరూ చల్లగా చూడాలని కోరుకున్నా. కోడళ్ళు మంచిగా చూడాలని కోరుకోలేదా? మంచిగా చూడాలని కోరుకున్నా. బువ్వ కూడా తినాలా. అదే అంటున్నా. మీదే ఊరా? మాది ఈ ఊరే. ఈ ఊరేనా? ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి. ఏం పని చేస్తావు? మేము సాకులో బట్టలు వింటాం ఇళ్ళలో. మరి ఇలా రావణ బారి ఏమైనా కోరుకున్నావా? కొన్ని కష్టాలు కూడా చెప్పుకోవాలి దేవునికి. ఏం కోరుకున్నావు మరి భగవంతుని? మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. ఇల్లు మొత్తం మీద రామయ్య, అయోధ్య రామయ్య, నువ్వు ఏడ ఉన్నావా తండ్రి? అగో ఇల్లు లేదట. మరి ఇల్లు ఇప్పించే బాధ్యత నీదే. ఏమో అమ్మా భూమిగా వచ్చావా? దేవుని కళ్యాణం చూసావా అమ్మా? మీదే ఊర్రా? ఈ ఊరే. ఏం పని చేస్తావు? కిరాణా షాప్ మాది. ఎట్లా మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది పండుగ చూస్తుంటే? చాలా మంచిగా జరుగుతుంది. ఏం నచ్చింది రావణ పండుగ నాడు? రాముల వారిని ప్రతిష్ఠించడం చాలా నచ్చింది. అంతా బాగుండాలని కోరుకున్నా. ఈ ఊరే సార్. ఏం పని చేస్తావు? మొగ్గం నేస్తాం. మరి మీరు ఏమన్నా దేవునికి రావణ వారికి నిజమన్న బంగారంతో ఏంటితోటి రామశక్కని శిర వేసుకపోయారట. మరి మీరేమన్నా అట్లా రావణ వారి మీద భక్తి చూపించుకురా? తీసుకుపోతాం సార్, అయోధ్య పోయినప్పుడు తీసుకుపోతాం పక్క. అయితే ఇక ఇప్పుడు మంది జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇప్పుడు పోలేదు, తర్వాత పోతావు. రావణ వారి ఒక ఉపయోగిస్తావు. ఇప్పుడు పోతే మూడోసారి ఏం కొనబోతావు రామయ్యకు? ఏదో దేవుడు కలిగించింది తీసుకొని పోతాం.
ఇది కథ గిట్ట పోదా. ఇవాళ భారతదేశం అంతా ఒక పరిపూర్ణమైన ఒక మహాజాతరలాగా ఇవాళ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అనేది ఇలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎట్లా మీ మండలంలో ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఏ రకంగా జరుపుకుంటున్నారు పండుగ? గమనిస్తున్నారు కదా ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఒక విధంగా భారతదేశానికి ఈ రోజు నుంచి నూతన శకం ఆరంభమైందని అనుకోవచ్చు. ఈ సందర్భంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం కోసం, ఈ రోజు కోసము ఈ దేశం, ఈ జాతి, ఇక్కడి హిందువులు దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేయాల్సిన దుస్థితిలో నుంచి మనం ఈరోజు బయటకు వచ్చేసినాము. మనకు తెలుసు రాముడు ఎక్కడ పుట్టిందంటే అయోధ్యలో పుట్టినని అందరికీ తెలుసు. కానీ ఆ అయోధ్యలోని రాముడు ఈ 500 సంవత్సరాల నుంచి కనీసం ఒక నీడ లేకుండా ఒక అనాథ లెక్క ఉన్న దుర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఎంతోమంది లక్షలాది మంది సాధు సంతులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కరసేవకులు ఎంతోమంది బలిదానం చేసిన తర్వాత ఈనాటి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకునే సుదినాన్ని మనము చూడగలుగుతున్నాం. నిజంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఆ రోజు కరసేవకు పోవాలంటే తెగించిపోవాల్సిందే. మనం చూసినాం ములాయం సింగ్ గవర్నమెంట్ ప్రభుత్వం లోపల వందలాది మంది కరసేవకుల్ని పిట్టలెక్క కాల్చి పరిచేసినారు. సరయూ నదిలో ఎంతమంది శవాలు బయట వచ్చినో తెలియదు. అటువంటి దుర్మార్గమైన పరిపాలన నుంచి ఈరోజు మనము అదృష్టం కొద్దీ ఈరోజు మోడీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం కారణంగా మనం ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నాము. ఈరోజు ఆ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇది అందరికీ కూడా సంతోషకరమైన విషయము. ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి, ఈ దేశం చిరకాలంగా ఉండాలంటే, ఈ దేశం, ఈ ధర్మం చిరకాలంగా ఉండాలంటే ఇక్కడ హిందువులు సంఘటితంగా ఉండాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. మరి గీతలో పరమాత్ముడు ఈ లోకంలో అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడు, ధర్మము అంతరించిపోయినప్పుడు నన్ను నేనే సృజించుకుందును, సాకార రూపమున ఈ లోకమున అవతరించునని గీతలో పరమాత్ముడు ఉపదేశించాడు అర్జునునికి. నిజంగా కూడా ఇలా 500 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాలు గడిచి ఇవాళ బాలరాముడు ఇవాళ ఒక పెద్ద మనిషి అన్నట్టు భవ్యమైన దివ్యమైన ఇవాళ ప్రాణ ప్రతిష్టతో ఇవాళ మళ్ళా రామ మందిరం ఇవాళ వెలుగులతో విరజిమ్ముతుంది. ఇవాళ ఆ వెలుగుల నడుమ ఇవాళ కొండంత పండుగ లెక్క భారతదేశం అంతా చిన్న పెద్ద ఊరు వాడ ఏకమై చేసుకుంటున్నారు. చెప్పే పెద్ద మనిషి, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? 500 సంవత్సరాల తర్వాత ఈ యొక్క బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ బ్రహ్మాండంగా చేసుకోబోతున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది ఒక శుభదినంగా పరిగణిస్తూ ఉన్నాము. ఇవాళ భారతదేశంలో గత 500 సంవత్సరాల క్రితం పతనం చేసినటువంటి ఆ నిర్మాణాన్ని ఇవాళ ఒక భగవంతుని రూపంలో ఇవాళ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవతరించి ఇవాళ మన భారతీయులందరి హిందూ బంధువులందరికీ ఈ గుడి నిర్మాణం చేపట్టి వారి భారతీయ కళను ఇవాళ నిలబెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ రామన్నపేట ప్రజలు కూడా ఒక పండగ వాతావరణం, ఒక సంతోషకరమైన వాతావరణం, ఇవాళ మాకు స్వేచ్ఛను వచ్చింది, మా భగవంతుని మేము పూజించుకునే దినం వచ్చిందని చెప్పి ఈ రామన్నపేట ప్రజలు ఇంట్లో ఇల్లు అలికి ముగ్గేసి పండుగ వాతావరణం లెక్క ఈరోజు రామన్నపేట ప్రజలు పండుగ వాతావరణం నిర్వహించుకుంటా ఉన్నారు. ఇక గిరి బిడ్డలారా, మరి చిన్న పెద్ద కులం మతం అన్నట్టుగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇవాళ ఎంతోమంది ఇవాళ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అడుగుపెట్టిర్రు. మరి ఈ యొక్క అసలు ఆయన ఏ రకంగా అనుకుంటున్నాడు, ఏమనిపిస్తున్నది? ఈ ఆనందమైన పండుగను చూస్తుంటే ఆయనకి ఏమనిపిస్తున్నది?
ఒక్కసారి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే నీకేమనిపిస్తుంది ఇవాళ? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అయోధ్యలో బాల రామ ప్రతిష్ఠా కార్యక్రమంలో మనందరం జన్మించడం, మన కళ్ళతో చూడడం మనం ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రాణ త్యాగాల తర్వాత ఆలయ నిర్మాణం చేసుకొని అందులో వారి స్ఫూర్తి మనపై ఉండడం, మనం హిందువులుగా ఉండడం ఎంతో గర్వించుకోవాల్సిన విషయం. అదే మాదిరిగా రామన్నపేట పట్టణ కేంద్రంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఈ రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన రామన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్న భక్తులు ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఈ పండుగ సందర్భంగా భారతదేశం సరే ప్రపంచం బాగింది, అక్కడ కూడా జనాలు రామరామ అంటున్నారు. భారతదేశం అంతటా అసలు ఏ రకమైన సందేశం పోతుందంటావు ఈ యొక్క బాలరాముని ప్రాణప్రతిష్ఠతో? బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం సందేశం ఇంకా హిందుత్వం బతికే ఉంది. హిందువులుగా మనంతో సహకారం అందించే తరుణం ఉంది. భావి తరాలకు మన సందేశం మన బాలరామునిగా అవతారాన్ని పొందుకొని మన ముందుకు వచ్చిన ఆ రాముని లీలను చూడటానికి మనంతో సహకారంగా ప్రతి ఒక్క హిందూ బంధువులకి ప్రతి ఒక్కరూ దేవుడు లేనిది లేదు, అణువున భగవంతుడు ఉన్నాడు అని సందేశాన్ని తెలియజేయటానికే ఈరోజు అయోధ్యలో రామ మందిరం మనకొక స్ఫూర్తి. ఇంకా ఇది కదా అంటే ఎలా చెప్పినా చెప్పుకున్నాం కదా, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడుతందుకు భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడు అనేది ఇప్పుడు అక్షరాల సత్యం. ఇప్పుడు మన పెద్దలు చెప్పినటువంటి మాటల్లో కూడా ఇవాళ భగవంతుడు మళ్ళా ఇవాళ ప్రాణప్రతిష్ఠ చేసుకొని జనాలకు అంటే ఎరకడికి వాళ్ళ తండ్రి దశరథ మహారాజా మాటలకు ఆయన కట్టుబడి ఉండి వనవాసం వెళ్ళిండు. ఇక మరి బిడ్డలారా భవ్యమైన దివ్యమైన మరి రామ మందిర నిర్మాణంలో ఇవాళ మరి ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మరి ఇవాళ భారతదేశం అంతా దండం పెట్టి మోతం మోగుతుంది పండుగ. ఇక మనకి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు మరి రామన్నపేట మండలంలో, వీళ్ళు కూడా ఏమంటారు ఏంది చెప్పే మరి ఎట్ట అనిపిస్తుంది ఈ పండుగ? పండుగ బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా రావుల వారి ప్రతిష్ట మన భారతదేశంలో మొత్తం విదేశాల నుంచి అనుమతించే పెద్ద పెద్ద ముఖ్యులు వచ్చి ఈ పండుగని జయప్రదం చేయడం చాలా మాకు ఆనందదాయకం. ఇది ఒక రావణపేటే కాకుండా యావత్ తెలంగాణతో పాటు మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా మంచి ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మన ప్రజలందరికీ నా జై శ్రీరాముని సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకి రావణపేట సర్పంచ్లో మండల పూర్వ అధ్యక్షుడు కనబడుతున్నాడు. మరి ఆయన కూడా ఏమంటాడు ఒక సర్పంచ్గా ఏ రకంగా ఈ పండుగ అసలు ఎట్లా అనిపిస్తుంది? 2 ముచ్చట్లు చెప్పే ఏ రకంగా చెప్తావు ఈ పండుగ గురించి? అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న బాలరాముని యొక్క ఆశీస్సులు అందరికి కూడా మన భారతదేశం మొత్తం ఉండాలని, మరియు మన భారతదేశం సుభిక్షంగా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ మన రాముని విగ్రహ ప్రతిష్టని మన ప్రధాని చేతుల మీద జరుగుతున్నందుకు చాలా ఆనందం, సంతోషకరం. నువ్వు చెప్పే ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత ఇవాళ బాలరామునికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పండుగ నీకు? నాకైతే ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. భారతదేశంలో ఇది ఒక మలుపురాయి. ఇది చరిత్ర సృష్టించడం అంటే ఇది 500 నుంచి పోరాడితే ఈరోజు మన భారతదేశం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. పండుగ అని చెప్పడానికి కాదు, పండుగ మించి ఇంకా ఇంతకంటే పెద్దగా ఏ పండుగ కూడా జరగకపోవచ్చని నేను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఈరోజు
అంటే దీపావళి దసరా ప్రతి రాష్ట్రానికి ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ ఉంటే కొన్నిళ్ళ వరకే జరుగుతుంది. కానీ ఈ పండుగ దేశవ్యాప్త ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడ ఇతర దేశాలలో కూడా ఈరోజు రాముని ర్యాలీ తీసి భక్తి చాటుకుంటున్నారు. అంటే ఇది మామూలు విషయం కాదండి, ఇది ఒక చరిత్ర. ఇది చరిత్ర, మామూలు చరిత్ర కాదు, ఘన చరిత్ర. ఇది కీర్తించబడ్డది. ఇది అయోధ్య ఇలా ప్రాణప్రతిష్ఠ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా. ఈ ప్రాణప్రతిష్ఠ ద్వారా భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా ఆ రాముని ప్రార్థిస్తున్నా. ఆ రాముని కూడా దీవిస్తాడని ఆశిస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే అయోధ్య అనేది పట్టాభిషేకం. ఈరోజు బాలరాముడు పట్టాభిషేకం జరిగింది. ఈ భారతదేశాన్ని ఇక్కడి నుంచి పాలించేది ఆ రాముడు అని నేను కోరుకుంటున్నాను. మరి చెప్పే పెద్ద మనిషి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు అయోధ్యలో మరి ఇప్పుడు ఇక రాముల వారు పుట్టిన గడ్డకు చేరుకున్నాడు అనేది ఇప్పుడు మరి అంగరంగ వైభవంగా ఊరు వాడ ఏకమై పండుగ చేసుకుంటారు. నీకేమనిపిస్తుంది? మన భారతదేశంలో మన మోడీ గారు ఇది ఒక అద్భుతమైన తీసుకొని వచ్చిండు. భారతదేశంలో మనం సంక్రాంతి పండుగ ఎట్లా వేసుకుంటామో అంతకన్నా ఇంకా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి మామిడాకు పెట్టుకోవాలి, ప్రతి ఇంటికి ముగ్గులు వేసుకోవాలి. ఇవాళ అయోధ్యలో బాలరాముడు నిర్మించినందుకు ఇది ప్రతి ఇంటికి కూడా మంచిగా మనకు దసరా కానీ సంక్రాంతి కానీ పెద్ద పండుగ అయిపోయింది. రాముని బాల విగ్రహానికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పోతాయా? అదే చెప్పరా, ఏ ఊర్రా? రావణపేటని మరి. ఎట్లా అనిపిస్తుంది పండుగ? ఎట్లా అనిపిస్తుంది? పండుగ బాగానే ఉంది. రాముని ప్రతిష్టాపన అంటే ప్రతి ఒక్క హిందూ గర్వంగా చెప్పుకునే విషయం. ఇట్లా మరి ఇప్పుడు మీ రావణపేట చెన్నకేశ్వర ఆలయంలో ఎప్పుడు అంటే ఈ రాముల వారి కళ్యాణం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చుట్టుపక్కల మీ సినిమా శోభకాలు వస్తే ఏమనిపిస్తుంది? రాముల వారి కళ్యాణం కంటే చాలా గొప్పగా ఉంది. అంతేనా? ఇదే బాగుంది ఇంకా పండుగ. ఈరోజే అసలైన పండుగ హిందూకి. మరి ఏం కోరుకున్నా మరి ఇప్పుడు రాముల వారిని? ఎవరైనా ఏం కోరుకుంటారు? సీతారాముల వల్లే చాలా మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు ఆస్తి పాస్తులు చెడ్డ పడ్డ సంసారం భాగ్యం ఏది లేదా? ఇక మనం మొక్కుకునే చెప్పొద్దు కదా. అరే రామా, ఇప్పుడు నిన్ను చూసి కొంతమంది అరే ఇట్లా అని కూడా వాళ్ళు కూడా కోరుకుంటారు. ఏమరా చెప్పరా? మీ దగ్గర లోకలే రావణ పేరు? నా పేరు జ్యోతి. ఏం పని చేసి తల్లి? ఇట్లా హౌస్ వైఫ్. ఎట్లా మరి ఇప్పుడు రావణపేట మండలంలో మొత్తం మోతం అవుతుంది. ఇవాళ చెన్నకేశ్వర ఆలయంలో మోతం అవుతుంది. లగ్గం చూసిరా? పువ్వకొచ్చిరా? అట్లేం లేదు, లగ్గం చూసినాం పువ్వకొచ్చినాం. పువ్వ తింటే ఎందుకంటే ఇలా ముక్తిఫలమా? ముక్తిఫలం. రాముల వారి భోజనం తినడం ముక్తిఫలం, అదృష్టం. రాముల వారిది. నీకు ఎంతమంది అమ్మా కోడలు? నా కోడలు లేరు, బిడ్డలే. ఒక్కతే. సంసారం మంచిగా ఉందా మరి? మంచిగా. ఏం మొక్కినావు రాముల వారిని? ఏదో మొక్కినా, నా కోరిక. ఇక బయటకు చెప్పొద్దుగా. బయటకు చెప్పొద్దుగా అంతే. మంచిగా ఉండాలని ఉన్నాం. పిల్లలు ఇట్లా అందరు మంచిగా ఉండాలి దేవుని దయ వల్లనే. సరిపోయిందా బువ్వా? సరిపోయిందా? సరిపోయిందా? దేవుని బువ్వ బాగుంటుంది. ఎవరికి వచ్చి? తుమ్మల కూడా మాది. ఈడ ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే భోజనానికి వచ్చావా పండుగకి వచ్చావా? వాస్తవానికి అయితే పని నుండి వచ్చినా ఇక్కడ భోజనం చేస్తున్నా దేవుని పేరు మీద. ఇక మనకి ఈ మొత్తానికి ఇవాళ రావణపేట మండలంలో చెన్నకేశ్వర ఆలయంలో మరి ఇక మోదం మోగించిన పండుగ ఇప్పటిదాకా ఇక కొంతమంది బువ్వకు వచ్చిరట, కొంతమంది దేవుని మీద భక్తులు వచ్చిరట, కొంతమంది పని నుండి పుసుకులో ఇటు మళ్ళీ రాట. ఇక గిన్నె దిక్కులో వ్యవహారాలు నచ్చినాయి మొత్తం మీద. ఇక కొంతమంది రకరకాల కోరుకున్నారు. కొంతమంది ఇక అంటే చూడు కోడలు మంచిగా చూసుకోవడానికి, కొంతమంది మా అత్తతో పోరుంది స్వామి జర ఎటువంటి జర ఆ పోరు తగ్గించడం కొంతమంది. ఇక కొంతమంది కూడా నా పిల్లల చదువు బాగా రావాలని కొంతమంది ఈ రకంగా కోరుకున్నారట. ఇక మరి మొత్తం మీద అయితే ఇలా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది భారతదేశం అంతా. ఇక దాంతో పాటుగా మా రావణపేట మండలంలో కూడా బ్రహ్మాండంగా చేసుకున్నామని చెప్పుకొస్తారు భక్తులు. మరి కెమెరామెన్ శివతో మీ నర్సేత గమ్మతి వార్తలు.